అరే డుఫ్లే సార్. ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప దాని బొందా, అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అది దాని బాబుగాడు ఏడ్రాడు, ఆడేడ్రా ఈడనండి. ఢోక్లే, అసలు నువ్వు తండ్రి వేరా? ఇలాగే 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 పిల్లలు పెట్టేది. నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని చర్చలతో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారండి. చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపైనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మేయకూడదు. ఒక పక్క నొక్కేస్తూ ఇంకో పక్క తిప్పేస్తుంది. ఇంకెలా ఉంది? పట్టుకుని కిందకి లాగేస్తుంది. దాన్నే ఆకలి అంటారు. అందరూ దానికోసమే. దాన్ని ఎంత అమ్ముతావు? దేన్ని? ఆ చేప నాకు కావాలి. నేను అమ్మను. There you go, $100. No. $200. No. $500. Sorry. $1,000. 50,000. Chalo, $1,000 plus platinum chain, okay? ప్రపంచంలో డబ్బుతో కొనేవి చాలా ఉన్నాయి. అందులో ఈ చేప ఒకటి. Tell me sir, మీకు ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఏమడిగినా బాగా ఆలోచించుకో. చూసా, ఆకలి కోసం ఆలోచనలో పడ్డావు. లైఫ్లో పెయిన్ ఇదే. ఆకలి ఎన్నో తప్పులు చేయిస్తుంది. ఇది అర్థం చేసుకో. నేను అడిగింది నువ్వు అనుకుంటుంది నేను కాదు. నా బట్టలు ఉతుకాలి అంతే. ఈ చేప తిని నా బట్టలు ఉతుకు, ఓకే? తినరా. జాగ్రత్త జాగ్రత్త, ముళ్ళుంటాయి, జాగ్రత్త. పెప్పర్ సాల్ట్ లేదు, పర్లేదా? నో ప్రాబ్లం. 1 second. వచ్చాడా? పాపేది? పాపేది? పాప కదా, చెప్పు తీసుకు కొడతారు. మరి ఏదో ఫోన్ చేసి చెప్పు, పాప పోయిందనో పడిపోయిందనో. అంతేనంటావా? భయపడతామంటాయా? చెప్పు, ఇప్పటికే 2 రోజులు అయింది. చెప్పు. ఏం చెప్పాలి? పోతే ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడు నాకు. హలో, ఏమైంది సార్? పాప కనిపించట్లేదు సార్. ఏంటి? పాప కనిపించట్లేదు సార్. సార్ మీకు ఫోన్ చేద్దామంటే భయం వేసింది సార్. పాప, నీ పేరేంటమ్మా? నీ పేరేంటన్నావు? సంజన. సంజన. ఓ, సంజు. Hey, I'm not that close to you. You're not my friend. Don't call me Sanju, okay? సంజి, సంజయ్, నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానే. ఒక్క చేప తినగానే ఇంత ఎనర్జీయా అమ్మా? ఏయ్, ఉతుకు, బాగా ఉతుకు.
బాగున్నారా బాగున్నారా బాగున్నారా? దోలు తీరిపోతుంది ఇక్కడ. రేయ్ బాగున్నారా 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 నీ సొమ్మేం పోయింది? నో సొమ్ము. ఆ. యు వాంట్ ఆయిల్ మసా, థాయ్ మసా, బాడీ మసా? రేయ్ మస మస కాదురా, వస్తున్నాడు మా బాసు. ఆడొచ్చాడంటే మనల్ని అందరినీ కలిపి కస కస పొడిచిపారు దొబ్బుతాడు. ఓ బాస్ మసా. పాప సూప్ తగ్గ టైం ఇది. పాప చాలా బాధపడుతున్నావా? అవును సార్. చెప్పు నిజం చెప్పు. బాగా ప్లాన్ చేసి డబ్బు కోసం నా కూతురు కిడ్నాప్ చేసి ఎర్రి ఫేస్ వేసుకుని నించున్నావా? లేదు సార్, నేను చాలా మంచోడు. అవునరా, మీరందరూ మంచోళ్ళు. నేనే బెదవని ఒప్పుకుంటాను. డీల్ ఫైనలైజ్ చేసేద్దాం. చెప్పు, ఎన్ని కోట్లు కావాలి చెప్పు. నా కూతురు నాకు ఇచ్చే ఎన్ని కోట్లు కావాలి చెప్పు. మహాప్రభు, ఆ కిడ్నాప్ నేను చేయలేదు. చేస్తే ఆ చరణ్ గాడే చేసి. వాడేందుకు కిడ్నాప్ చేస్తాడ్రా? డబ్బు సార్, డబ్బు డబ్బు ఏ పనైనా చేస్తుంది. మరి బంగారం అన్నావు? అనుకున్నాను సార్. బ్యాంకాక్ లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ. ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామా, పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతాం. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలనుంది మామ. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా బలిసిన పార్టీ. ఈడోడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో కావా సోఫియా. వీడికి మ్యూజిక్ పిచ్చి కూడా ఉందటి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పద. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పు? సినిమా డైరెక్టర్. సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు. యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్? సూపర్. థ్యాంక్ యూ. అమ్మా, మూడు పెన్ను పేపర్ కూర్చోబెట్టరా. రోడ్డు మీద కూర్చోబెట్టు. రండి సార్ రండి రండి. ఇక్కడ కూర్చోండి సార్. ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి. ఇక్కడ కూర్చుని మనశ్శాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. పెట్టి 24 నిమిషాలు. కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా. మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా? సార్ మ్యూజిక్ చంపేస్తాను సార్. పాటలు ఉన్నాయి కదా, వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, ఇది రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి, ఎవరిబడి పండు వెన్నెల జాబిలి. ఎకదిం దాదన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా. ఈ దెబ్బతో మనిషి మౌత్. రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి, పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. ఏమైంది సార్? ఎవరు వస్తున్నారు? ఇక బ్యాంకాక్ బయలుదేరు. వెల్కమ్ టు బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం.
సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. అట్టగా ఆ. నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు, బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. మీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త కరెక్ట్. ఫోన్ మోగుతుంది ఓ సార్. థ్యాంక్ యూ బాస్. సార్ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లా ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలిసి. Let's go, girls. స్పీడ్ ఎక్కువే, మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. లేదంటాళ్ళు. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్. ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులే ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే కెట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వండుకుంది. వనకదు, ఏ వనకనివ్వను. ఓ అచ్చరే. అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. Hi, Dad. The guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey, Babu. Agama. Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి. హే, టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి, పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది? నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకొద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. వెళ్ళి సార్, వెళ్ళి గో. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇస్తామైంది. అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము భలేవాడివే. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్ను, 2 తూటాలు, ఒకటి మిస్ అయినా ఒకటి తగులుతుంది. ఏదేమైనా నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల 19 F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29 F అవుద్ది. ఇళ్ళాంటి కొడుకుంటాడు. హలో, వెల్కమ్ టు ఎవ్రీబడి. ఐఎమ్ క్రిష్, హాయ్. కెప్టెన్ కమ్ కుక్ హియర్. దిస్ ఈస్ మై స్వీట్ బోట్. ఇట్లాంటి బోట్లు నాకు 10 ఉన్నాయి. పనికి రానివి పదెందుకు కొన్నావు? ఓ, యు ఆర్ జోకింగ్. ఈవెన్ ఐ టు జోక్. దిస్ ఈస్ మై వాకీ టాకీ. మీ దగ్గర ఉంచండి. ఏ అవసరం వచ్చినా సరే చిన్న బజర్ ఇవ్వండి. క్రిష్ విల్ టేక్ కేర్. హలో, హౌ మెనీ బెడ్రూమ్స్ డు యు హావ్? 3 బెడ్రూమ్స్ మేడం. జిమ్ ఉందా? లేదు. ఎందుకు లేదు? లేదంటే లేదు, ఎందుకు లేదంటే ఏం చెప్తాం. కిచెన్ ఉందా? కిచెన్ ఉంది మేడం. వంట ఎవరు చేస్తారు? నేనే. మరి బోట్ ఎవరు నడుపుతారు? అది కూడా నేనే నడుపుతాను. వంట బోటు 2 నేనే చూసుకుంటా. బికాస్ ఐఎమ్ అన్ ఆల్ రౌండర్. మరి ట్రిప్ కూడా నువ్వు ఒక్కడివే వెళ్ళిపోరా, మేమెందుకు? అరే ఏంటండి ఆవిడ అరే అంటుందండి. దాని సంగతి నీకు తెలియదు. ఆ. నీకు ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయింది. మ్యూజిక్. హలో, బోట్ నచ్చిందా? ఆర్ యూ కంఫర్టబుల్? హలో డాడ్, ఐ హేట్ దిస్ బోట్. నాకు ఈ బోట్ నచ్చలేదు. ప్లస్ ఈ క్యాప్టెన్ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు. ఓకే, లెట్స్ రాక్ దిస్ పార్టీ. అయ్యో అయ్యో అయ్యో, ఏ బాబు ఏంటిది? ఏమన్నా షిప్ అనుకున్నారా? డాన్స్ చేసే క్లబ్ అనుకున్నారా? అరే వాట్ ఇస్ దిస్? అరే తిరిగిపోతండి నెట్. చెప్తే అర్థం చేసుకోరండి. సుబ్రహ్మణ్యం గారు, సారీ పాప, 2 seconds లేట్. హైదరాబాద్ మేనేజర్తో నేను మాట్లాడు. ఈ బోట్ ని పగలగొట్టేద్దాం అనుకుంటున్నాను. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. అంత స్ట్రెయిన్ నీకెందుకమ్మా? బాంబు పెట్టి పేల్చేద్దామా? బాంబు పెట్టి పేలుస్తారా? ఇదిగో Hey you, నాటు బాంబులు అయితే that's my range. Yeah, I'm going to cancel your license. Come on girls,
వీళ్ళ బాబంతా బుడింగా ఎక్కడో బ్యాంకాక్ లో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాడా? చూడండి వాడు ఎలా చూస్తున్నాడో. లో క్లాస్. అమ్మా నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? చరణ్. ఏంటి? చరణ్. అబ్బో చరణ్. అయితే ఏంటి తొక్క? అది అసలు ఆడదండి, ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. శంకిని అంటే? చేపమ్మ, అదో రకం చేప, కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి, దాన్ని వండండి. సార్ పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్. సార్ సార్ ఈడొకడు పాప 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 బోట్ ఎక్కిన దగ్గర నుంచి దెబ్బెత్తున్నాడు సార్. పాప తుమ్మింది సార్, పాప తగ్గింది సార్, పాప వంగింది సార్. ఈ పాపను చూసి మిగతా పాపలు కూడా చనిపోతున్నారు సార్. బాగా డబ్బుందని పొగరు సార్, పొగరు. మరి మనం వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించుకున్నావురా? డబ్బు ఉందనే కదా. ఆ డబ్బే లేకపోతే మీరెందుకురా నేను చంపాను వాళ్ళని.